హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకు గ్రామ సచివాలయం గవర్నమెంట్ జాబ్స్ అయితే రిలీజ్ చేసినారు. దీనికి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్స్ అయితే ఉంటే చాలు. ఇక్కడ నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చిందని చూసుకున్నట్లయితే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టాక్సికాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇక్కడ స్టార్టింగ్ డేటు అలాగే ఎండింగ్ డేట్ చూసుకున్నట్లయితే ఫిబ్రవరి 17వ తేదీ నుంచి మార్చి 19వ తేదీ వరకు అయితే మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ డీటెయిల్స్ ఆఫ్ పోస్ట్ చూసుకున్నట్లయితే జూనియర్ సెక్రటరీ అండ్ అసిస్టెంట్ జనరల్ చూసుకున్నట్లయితే మొత్తము 6 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. యూఆర్ వాళ్ళకి 2, ఓబీసీ వాళ్ళకి 2, ఎస్సీ వాళ్ళకి 1, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1. క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ అయితే పాస్ అయి ఉండాలి. 35 వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్ అయితే టైప్ చేయాలి. అలాగే 30 వర్డ్స్ పర్ మినిట్ హిందీ అయితే టైప్ చేయాలి. మీరు దీంట్లో ఏది టైప్ చేసినా కూడా మీకైతే సెలక్షన్ అయితే ఉంటుందన్నమాట. ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 28 ఇయర్స్ అయితే ఉండాలి. అలాగే శాలరీ చూసుకున్నట్లయితే 35,000 అయితే పే చేస్తారన్నమాట. అలాగే జూనియర్ సెక్రటరీ అండ్ అసిస్టెంట్ ఫైనాన్స్ అకౌంట్ చూసుకున్నట్లయితే 2 పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. యూఆర్ వాళ్ళకి 1, ఓబీసీ వాళ్ళకి 1. దీనికి కూడా ఇంటర్మీడియట్ అయితే క్వాలిఫికేషన్ ఉండాలి. 35 వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్ అయితే టైప్ చేయాలి. 35 వర్డ్స్ పర్ మినిట్ హిందీ అయితే టైప్ చేయాలి. ఇంగ్లీష్ అయినా హిందీ అయినా మీరు ఏది చూస్ చేసుకున్నా మీరు అయితే క్వాలిఫై అయిపోతారు. అలాగే ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 28 ఇయర్స్ అయితే ఉండాలి. శాలరీ చూసుకున్నట్లయితే 35,000 అయితే ఉంటుంది. అలాగే జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ స్టోర్ పర్చేస్ ఈ పోస్ట్ చూసుకున్నట్లయితే 2 పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. యూఆర్ వాళ్ళకి 2 అనమాట. దీనికి కూడా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉండాలి. ఇంగ్లీష్ అయితే టైప్ చేయాలన్నమాట. 35 వర్డ్స్ పర్ మినిట్కి అయితే మీరు టైప్ చేయాలి. లేదంటే 30 వర్డ్స్ పర్ మినిట్ హిందీ అయినా టైప్ చేయాలన్నమాట. ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్లయితే 28 ఇయర్స్ అయితే ఉండాలి. అలాగే 35,000 అయితే మీకు నెల శాలరీ అయితే పే చేస్తారు. అలాగే ఇలా ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. ఓబీసీ వాళ్ళకి అయితే 3 ఇయర్స్. ఇంకా సెలక్షన్ ఎలా చేస్తారని చూసుకున్నట్లయితే జూనియర్ సెక్రటరీ అండ్ అసిస్టెంట్ జనరల్ పోస్ట్కి, అలాగే జూనియర్ సెక్రటరీ అండ్ అసిస్టెంట్ ఫైనాన్స్ అకౌంట్కి, జూనియర్ సెక్రటరీ అండ్ అసిస్టెంట్ స్టోర్ పర్చేస్కి ఈ 3 పోస్టులకు గాను చూసుకున్నట్లయితే 200 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఇంగ్లీషు, హిందీ లాంగ్వేజెస్లో మీకు క్వశ్చన్ పేపర్ ఇవ్వడం అనేది జరుగుతుంది. టైం చూసుకున్నట్లయితే 2 hours 30 minutes అయితే కేటాయిస్తారన్నమాట. అలాగే పేపర్ 1 చూసుకున్నట్లయితే మెంటల్ అబిలిటీ టెస్ట్ 100 క్వశ్చన్స్ ఉంటాయి. 200 మార్క్స్. 2 మార్క్స్ ఫర్ ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్. మీరు ఏదైతే కరెక్ట్ చేస్తారో దానికి 2 మార్క్స్ ఎక్స్ట్రాగా వేస్తారనమాట. దీనికి ఎలాంటి నెగిటివ్ మార్క్స్ అనేటివి లేవు. ఇక్కడ మీరు సిలబస్ కూడా చూసుకోవచ్చు. అలాగే పేపర్ 2 చూసుకున్నట్లయితే టైం అయితే 1 hour ఉంటుంది. జనరల్ అవేర్నెస్ 150 క్వశ్చన్స్, 150 మార్క్స్. 3 మార్క్స్ ఫర్ ఎవ్రీ కరెక్ట్ ఆన్సరు. ఇక్కడ ఏదైనా తప్పు చేసిన యెడల 1 మార్క్ అయితే నెగిటివ్ మార్క్స్ అయితే పడతాయి అన్నమాట. అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ కూడా 50 క్వశ్చన్స్ ఉంటాయి, 150 మార్క్స్. 3 మార్క్స్ ఫర్ ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్. మీరు ఏదైతే కరెక్ట్ చేస్తారో దానికి 3 మార్క్స్ ఎక్స్ట్రాగా వేస్తారనమాట. దీనికి కూడా నెగిటివ్ మార్క్స్ అనేటివి ఉన్నాయి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఎవరెవరు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు అంటే ఇండియన్ సిటిజన్ ఆఫ్ ఇండియన్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. మన తెలంగాణ అలాగే ఆంధ్ర వాళ్ళు కూడా ఈ అప్లికేషన్స్ అయితే మీరు పెట్టుకోవచ్చు అనమాట. ఈ జాబ్స్కి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ మీరు ఎలా అప్లై చేసుకోవాలని చూసుకున్నట్లయితే ఈ వెబ్సైట్లోకి అయితే మీరు వెళ్ళాల్సి ఉంటుంది. అలాగే మీరు అమౌంట్ పే చేయాలన్నమాట. 500 అయితే పే చేయాలి. ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉమెన్స్ వాళ్ళకైతే ఎలాంటి ఫీజు కట్టాల్సిన అవసరం కూడా లేదు. మీరు డాక్యుమెంట్స్ ఏమేమి సబ్మిట్ చేయాలని చూసుకున్నట్లయితే బర్త్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. అలాగే 10th మార్క్ లిస్ట్ అయితే సబ్మిట్ చేయాలి. ఇంటర్ మార్క్ లిస్ట్ కూడా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇంకా మీరు అదర్ క్వాలిఫికేషన్స్ ఉంటే వాటిని కూడా సబ్మిట్ చేయొచ్చు, ఏం కాదు. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా మీరు సబ్మిట్ చేయాలన్నమాట. ఎక్స్ సర్వీస్ మెన్ ఏమైనా ఉంటే వాటికి కూడా సంబంధించిన సర్టిఫికేట్స్ అయితే పెట్టాల్సి ఉంటుంది. ఫిజికల్ హ్యాండిక్యాప్ సర్టిఫికేట్ కూడా ఒకవేళ మీరు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే వాళ్ళు కూడా ఫిజికల్ హ్యాండిక్యాప్ సర్టిఫికేట్ అయితే పెట్టాల్సి ఉంటుంది అన్నమాట. ఓకే గైస్, అందరికీ థ్యాంక్ యూ. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే వాట్సాప్ ఛానల్లో ఉంటుంది. మీరు వాట్సాప్ ఛానల్లోకి వెళ్ళి దీనికి ఈ నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకొని మీరు పూర్తిగా చదివి అప్లికేషన్స్ అయితే జాబ్కి అయితే అప్లై చేయండి. థ్యాంక్ యూ గైస్ అందరికీ.